హైదరాబాద్ 400 ఏళ్ల చరిత్ర, అందులో సికింద్రాబాద్ చరిత్ర 200 ఏళ్లు. 25 ఏళ్ల ప్రస్థానం సైబరాబాద్. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టు ఇప్పుడు హైదరాబాద్ ఘనతే ఈ సైబరాబాద్. హైటెక్ సిటీతో మొదలై ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి గచ్చిబౌలి, నానక్రామ్గూడ, కోకాపేట నుంచి నియోపోలిస్ గా ఎదిగిపోయింది. ఇది ఇప్పుడు 2.0గా కన్వర్ట్ అవుతుంది. అదే హైదరాబాద్ ఈస్ట్ సిటీ. ఇది హైదరాబాద్ కి గోల్డెన్ ట్రయాంగిల్, నెక్స్ట్ వేవ్ కి హాట్ కేక్. RRR ప్రణాళిక అమల్లోకి వచ్చాక ఈస్ట్ సిటీ ఆశలకి రెక్కలు వచ్చాయి. RRR ఉత్తర భాగాన్ని 6 ప్యాకేజీలుగా విభజిస్తూ 8,532 కోట్ల రూపాయలతో ఇటీవలే NHAI టెండర్లు రిలీజ్ చేసింది. మొదట 4 వరుసల రహదారి అనుకున్నది ఇప్పుడు 6 వరుసలుగా నిర్మించబోతున్నారు. సంగారెడ్డి నుంచి నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, ప్రజ్ఞాపూర్, భువనగిరి మీదుగా చౌటుప్పల్ చేరుతుంది. మొత్తం 161.5 కిలోమీటర్ల గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే అవుతుంది. ఇందులో హైదరాబాద్ నుంచి వరంగల్ కు వెళ్లే NH-163 యాదగిరిగుట్ట సమీపంలో RRRని కలుస్తుంది. మరోవైపు హైదరాబాద్ నుంచి విజయవాడ, మచిలీపట్నం వెళ్లే NH-65 చౌటుప్పల్ సమీపంలో RRRతో అనుసంధానం అవుతుంది. ఈ మధ్యలో ఉన్న ట్రయాంగిల్ స్పేస్ ఫీచర్ లో అన్ని విధాల హాట్ కేక్. వెస్ట్ హైదరాబాద్ లో వచ్చిన భారీ భవంతులు, స్కై స్క్రాపర్స్ సిటీ ముఖ చిత్రాన్నే మార్చేశాయి. అలానే ధరల్ని కూడా ఆకాశానికి ఎత్తేశాయి. సౌకర్యాలు మాత్రం సాచ్యురేషన్ పాయింట్ కి చేరాయి. సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలన్నా, కొనుక్కోవాలన్నా జీవితాన్ని బ్యాంకులకి తనఖా పెట్టాల్సిందే. ఇలాంటి మధ్యతరగతి వర్గాలకి ఈస్ట్ హైదరాబాద్ ట్రయాంగిల్ స్పేస్ ఇక గోల్డెన్ ట్రయాంగిలే. హైవే 163 రూట్ లో ఉప్పల్, ఘట్కేసర్, భువనగిరి, యాదగిరిగుట్టల్లో తెలంగాణ ప్రజలు ఎక్కువ సెటిల్ అవుతుంటే NH-65 రూట్ లో దిల్సుఖ్ నగర్ నుంచి LB నగర్ మొదలుకుని వనస్థలిపురం, కొత్తపేట వరకు ఆంధ్ర జిల్లాల నుంచి వచ్చిన వారు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ రూట్ లో ORR కలిసే పెద్ద అంబర్పేట నుంచి రామోజీ ఫిలిం సిటీ వరకు పట్టణీకరణ శర వేగంగా సాగుతోంది. RRR కలిసే చౌటుప్పల అవతల నార్కట్పల్లి వరకు అర్బనైజేషన్ కి తిరుగులేని సంకేతాలు ఈ మార్గంలో కనిపిస్తున్నాయి. హైదరాబాద్ ఈస్ట్ సిటీలో ఇప్పుడు ఇండస్ట్రియల్ గ్రోత్ శరవేగంగా ముందుకు సాగుతోంది. ఫార్మా, మ్యానుఫ్యాక్చరింగ్, IT రంగాలు ఈ ప్రాంతంలో బాగానే సెటిల్ అవుతున్నాయి. దివీస్ ల్యాబొరేటరీస్, హానర్ ల్యాబ్, శ్రీని ఫార్మా, NCL ఇండస్ట్రీస్, ఇండియన్ హ్యూమ్ పైప్, జ్యోతి ఇండస్ట్రీస్, దొడ్ల డైరీ వంటి కంపెనీలతో చౌటుప్పల్ ఇండస్ట్రియల్ హబ్ గా మారిపోయింది. వరంగల్ రూట్ లో ఇప్పటికే ఇన్ఫోసిస్, SEZ, జెన్పాక్ట్ క్యాంపస్, సింగపూర్ టౌన్షిప్, మల్టిపుల్ IT కంపెనీస్ అండ్ డేటా సెంటర్స్ ఉండడంతో పోచారం ఈస్ట్ హైదరాబాద్ IT 2.0 ఇంజిన్ గా మారుతోంది. ఈ పారిశ్రామిక విస్తరణతో ఈస్ట్ సిటీలో రెసిడెన్షియల్ డిమాండ్ అమాంతం పెరుగుతోంది. అందుకే రియల్ ఎస్టేట్ కంపెనీలు పెద్ద పెద్ద వెంచర్లు వేస్తున్నాయి. ఉప్పల్, పోచారం, ఘట్కేసర్, నార్కెట్పల్లి, బోడుప్పల్, పెద్దంబర్పేట, హయత్ నగర్, వనస్థలిపురం, LB నగర్ ఈ స్ట్రెచ్ అంతా ఇప్పుడు రెసిడెన్షియల్, కమర్షియల్ సూపర్ కారిడార్ గా మారిపోతోంది. ఈ ప్రాంతాల్లో ల్యాండ్ ఇంకా అందుబాటు ధరలో ఉండడంతో బయ్యర్లకు కూడా ఇది మంచి చాయిస్ అవుతుంది. MMTS ఎక్స్టెన్షన్, హైదరాబాద్ వరంగల్ హైవే 6 వరుసల రహదారి, భువనగిరి రైల్వే జంక్షన్ అప్గ్రేడ్, రీజనల్ రింగ్ రోడ్ లింకేజ్ తో ఇక్కడ జనసాంద్రత కూడా భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. NH-65 పైన అదానీ డ్రై పోర్ట్ లాంటి వ్యవస్థలు వస్తే ఇక ఇది హాట్ కేకే. సో ఇది గోల్డెన్ ట్రయాంగిల్